థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. ఎగ్జైట్మెంట్ కావాలి నాకు. ఎగ్జైట్మెంట్ లేకపోతే నేను కూడా పడుకుంటా, రైట్? ఎందుకంటే ఎవరైనా ఏ లీడర్ అయినా కానీ ఎక్కువ మాట్లాడాలి అంటే ఎదుటోళ్ళ ఫేస్లో ఆనందం, ఎగ్జైట్మెంట్ కనబడాలి కదా. నేను ఎప్పుడైనా ఇది చెప్తా, కరెక్ట్? రైట్. మేడం ఇవాళ చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు. రాగానే చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకు వచ్చారో మనకు తెలియకపోతే ఇక్కడికి వచ్చిన దానికి యూజ్లెస్ కదా. ఎందుకు వచ్చాము? అల్టిమేట్గా మనీ, దీంతోపాటు హెల్త్ కూడా కావాలి కదా. సో నేను ఇక్కడ ఒక్కటి రాస్తాను. నేను ఏంటిది? ఎంతమందికి కావాలా ఆనందం? కొంతమంది తెలుగు రాకపోవచ్చు. హ్యాపీనెస్. ఓకే, హ్యాపీనెస్ ఎంతమంది కావాలా? హలో, అందరికి కావాలి కదా. చేయలేని వాళ్ళకి వద్దా? అంటే హ్యాపీనెస్, ఆనందం అనేది చేయలేని వాళ్ళకి వద్దా? మళ్ళీ ఒకసారి అడుగుతాను, ఎంతమంది కావాలా ఆనందం కదా? వీళ్ళకి కూడా కావాలా కదా. ఇది కావాలంటే ఏం చేయాలా? ఇది కావాలంటే ఫస్ట్ ఒకటి, నేను దీనికి ఒక ఈక్వేషన్ చెప్తున్నాను మీకు. ఓకే, ఫస్ట్ ఇది కావాలంటే ఏమేమి కావాలా? ఫస్ట్ ఒకటి, రైట్, మనీ కదా. ఇంకా ఏం కావాలా? ఇంతే కదా. నేనేమన్నా అంటే ఆనందం కావాలంటే ఫస్ట్ ఆదాయం కావాలా, దాంతోపాటు ఆరోగ్యం కావాలా కదా. ఎంతమంది దగ్గర, అందరి దగ్గర ఆరోగ్యం, ఆదాయం ఉంది? హలో, లేపుతారా ఇప్పుడు చేతులు? ఎంతమంది దగ్గర మనీ ఫుల్ పుష్కలంగా ఉంది? లేపండి హ్యాండ్. హలో, मेरा बात समझ आ रही ना? రైట్. ఎంతమంది దగ్గర మనీ ఉంది? లేపలేము. ఎంతమంది దగ్గర హెల్త్ ఉంది? లేపండి మరి. 100%. సార్ నాకైతే లేదు సార్, 100% హెల్త్ అయితే లేదు. 100% హెల్త్ ఎవరి దగ్గర ఉంది ఇక్కడ? ఇగో ఇవి రెండు ఉంటేనే మనకు ఇది వస్తుంది. నిజమా కాదా? హలో, ఇగో ఇవి తెలుసుకోవడానికే ఇక్కడ వచ్చాం మనం. దీన్ని ఏమంటారంటే ఒక క్లారిటీ తోటి ఏ పని చేసినా చేస్తే అది సక్సెస్ అవుతుంది. అవునా కాదా? అదే మిడిమిడి గానంతో చేస్తే ఇవి రెండు కావాలా? వీటి గురించి మాట్లాడుతున్నామా? రైట్. ఇవి కావాలంటే ఏం చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక ముసలామె చెప్పింది. నాకు ఏం చెప్పిందంటే, ఇక్కడ కాదు మంచిర్యాలలో ఒక ముసలామె ఏం చెప్పిందంటే, ఆమె ఏం చేస్తుందంటే బుట్టలో కూరగాయలు పెట్టుకుని అమ్ముకుంటా ఆమె. ఇట్లాంటి మీటింగ్ నేను ఒకటి అటెండ్ అయినా అక్కడ ఆమె ఏం చెప్పిందంటే, సార్ నేను వచ్చిన విషయం నాకు తెలుసు, నాకంటూ ఒక స్పెసిఫిక్ గోల్ ఉంది, కానీ చాలామంది వస్తారు సార్, ఎందుకు వస్తున్నారో తెలియదు గోల్ లేకుండా. వాళ్ళు ఏమవుతారో తెలుసా సార్? గోల్మాల్ అయిపోతారట. నిజమా కాదా? ఒక స్పెసిఫిక్ గోల్ లేని వాళ్ళు ఏమవుతారంటే గోల్మాల్ అయిపోతారట. ఒక కూరగాయలు అమ్ముకునే అమ్మ చెప్పింది నాకు, ముసలామె, నేర్చుకున్నా నేను. ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది అంటే ఆ రోజు. అప్పుడు నా కళ్ళు కొంత తెరుచుకున్నాయి. ఇక్కడ నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. ఇక్కడ ఎవరైనా ఇంకా తెలియకపోతే గీ రెండింటి కోసం వచ్చామని తెలుసుకోండి అని చెప్తున్నాను, అంతే. క్లియర్? రైట్. ఇది రావాలంటే ఏమేం చేద్దాం నేను చెప్తాను. ఇదైతే క్లియర్ ఈక్వేషన్ రాసుకోండి, మంచిగా రాసుకోండి. నేనైతే నా మొబైల్లో రాసుకున్నా, అమ్మ చెప్పంగా చూపిస్తున్నా మొబైల్లో, అయ్యో రికార్డ్ అవుతుంది. రెండు కొటేషన్ చెప్పిన. ఏం చెప్పినా? ఆనందం కావాలంటే ఏమేమి కావాలా? ఆదాయం కావాలా, ఆరోగ్యం కావాలా. ట్రిపుల్ ఆ, 3 ఆలు. ఆరోగ్యం, ఆదాయం ఈక్వల్ ఆనందం. హలో, రైట్. సో ఇంకో కొటేషన్ ఏం చెప్పాను? ఒక స్పెసిఫిక్ గోల్ లేకపోతే ఏ మనిషికైనా ఏమవుతాడు? గోల్మాల్ అయిపోతాడు. రాయనా? నా పేరు రాయనా? చెప్తా సార్, వస్తున్నా నేను. రైట్. థ్యాంక్ యూ రిమైండ్ చేసినందుకు. సో ఇది కావాలని తెలిసింది, రైట్. ఇప్పుడు నా గురించి ఒక 2 నిమిషాలు చెప్తా, రైట్. సో నా పేరు డాక్టర్ మధుకర్ సార్. నాది ఎంఫార్మసీ PhD కంప్లీట్ అయ్యి ఒక 16 సంవత్సరాల నుంచి ఫార్మసీ ఫీల్డ్లో ఫార్మస్యూటికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను, అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను, ప్రొఫెసర్గా వర్క్ చేశాను, HODగా వర్క్ చేశాను, వైస్ ప్రిన్సిపాల్గా వర్క్ చేశాను. ఎట్ ప్రజెంట్ లాస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి ఒక ఫార్మసీ కాలేజ్కి ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తున్నాను నేను, రైట్. అది చేస్తూ పార్ట్ టైమ్గా నా స్నేహితుడు, నా ఫ్రెండ్ చూపించిన ఒక అవకాశాన్ని 6 నెలల నుంచి చెప్పంగా కాలుతోటి తన్ని ఒక స్పెసిఫిక్ డే రోజు నైట్ 11:45కి ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తే నాకు చెప్పడం ద్వారా అప్పుడు నా బ్రెయిన్ అనేది ఓపెన్ అయింది. అది తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఒక 1 year అవుతుంది. నేను స్ట్రాంగ్గా చేయబట్టి 2 months అవుతుంది. జస్ట్ చెప్పాను కదా మిడిమిడి జ్ఞానం.
జాబ్ చేసుకుంటూ ఏదో చేశాను, అట్లా చేస్తేనే స్టార్ డైరెక్ట్ వచ్చాను నేను. హలో రైట్. సో ఇందులో ఏమేమి ఉంది అంటే మీకు చూపించాను. ఆదాయం ఉంది, ఆరోగ్యం ఉంది. నాకు చెప్తున్నా కదా, ఆదాయం పుష్కలంగా ఉంది. ఆల్రెడీ నా జాబులో మంచి ఇన్కమ్ మీకు తెలిసే ఉంటుంది. 1,50,000 జీతం నాది. రైట్. ఒక కారు నాకు ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి, ఒక 1 BHK ఫ్లాట్ ఫ్రీగా. ఏం కావాలి ఇంకా? సూపరా కాదా? మరి ఇవన్నీ ఏదైతే చెప్పినో ఇది నేను జాబ్ చేస్తేనే వస్తుందా, ఇంట్లో కూర్చున్నా కూడా వస్తుందా కదా? నాకు ఆ రోజు అర్థమైంది, 11:45కి అర్థమైంది. సేమ్ మేడం అడిగిన 3 క్వశ్చన్స్ ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతా. మనం ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ? ఎంప్లాయీస్ నాతో పాటు నేను కూడా ఎంప్లాయీస్ చాలా తక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు. రైట్. ఎంతమంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు కదా? నేను అనేది వెస్టేజ్ బిజినెస్ గురించి అన్నట్ల, ఈ బిజినెస్ గురించి అట్లా బిజినెస్ ఉమెన్స్ అని బిజినెస్ చేసేవాళ్ళు స్పెసిఫిక్గా. మనం చేసే దాంట్లో మేడమైన క్వశ్చన్లో ఏదైనా ఇప్పుడు నాకు ఒక 1,50,000 వస్తుంది అనుకోండి, రానున్న 2-3 సంవత్సరాలలో డబుల్ ఆర్ ట్రిపుల్ అయ్యే అవకాశం ఉందా? హలో, మనం ఊహించుకుందాం, నాది కాదు, ఎవరి దాన్ని ఊహించుకోండి. ఒక 20,000 వస్తుంది, ఒక 2 సంవత్సరాల తర్వాత 40,000 కానీ ఇంకా దానికి ట్రిపుల్ కానీ అయ్యే అవకాశం ఉందా? నో ఛాన్స్. పెరిగితే 1,000, 500, 2,000 పెరుగుతాయి అంతే. క్లియర్? ఫస్ట్ క్వశ్చన్. నెంబర్ 2, ఏదైతే మనం చేసే జాబు మనం ఫిజికల్ కానీ మెంటల్ కానీ పని చేయలేని పొజిషన్లో ఉంటే సేమ్ జీతం వస్తుందా? 30 రోజులు పోతేనే జీతం వస్తుంది. అదే 30 రోజులు ఇంట్లో అంటే 0. క్వశ్చన్ నెంబర్ 3, ఇదే జాబ్ మనం ఏదైతే చేస్తున్నామో ఇది మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలకి, మన పిల్లలకి వచ్చే అవకాశం ఉందా? జాబ్ కానీ జీతం కానీ? నో. దాన్నే ఎంప్లాయ్మెంట్ అంటారు. ఇంకోటి ఏదైతే ఉందో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా బిజినెస్ అని ఆలోచిస్తారు చాలామంది. కిరాణం దుకాణం పెట్టి, లేదంటే ఏదైనా చిన్న షాప్ ఓపెన్ చేసి పెట్టి, ఇదంతా బిజినెస్ అనుకుంటారు, కానీ అది బిజినెస్ కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కిందకి వస్తుంది. రైట్ కదా? ఎందుకంటే షట్టర్ ఓపెన్ చేసినా డబ్బులు వస్తాయి, మూస్తే రావు. యాక్చువల్ బిజినెస్ ఏంటంటే నేను ఉన్నాను, నా కోసం నా కింద ఒక 100 మంది పని చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ బిజినెస్. హలో, మన కోసం ఎవరైనా వర్క్ చేస్తున్నారా? చూడండి ఎక్కడైనా. మనమే ఒకరి కోసం చేస్తున్నాం, అవునా కదా? ఎంప్లాయీస్ అన్నాం కదా మనం. నేను నా చైర్మన్ కోసం చేస్తున్నా, నాకు 1,00,000 ఇస్తున్నాడు, ఆయన కోటి సంపాదిస్తున్నాడు, అవునా కదా? క్లియర్? ఇప్పుడు ఇక్కడ మీరు ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకొని మీ కింద ఒక 100 మంది, 1000 మంది, 1,00,000 మంది క్రియేట్ చేసుకొని లక్షలు సంపాదించే అవకాశం చూడడానికి వచ్చినారు. హలో, ఎంతమంది కావాలి? 1,00,000 కావాలా? 1,00,000 కావాలా? హార్ట్ఫుల్ ఎంతమంది కావాలా? అంటే చేయలేపిన వాళ్ళకి వద్దా? అందరు లేపారు అద్దా సార్? చేయలేపిన వాళ్ళకి అద్దన్నట్టే కదా సార్. ఒక్కటి సార్ నేను ఏమన్నా అంటే పైన తదాసు దేవతలు ఉంటారు, నిజమా కాదా? నువ్వు పదే అంటే తదాస్తు అంటారు. అది ఇప్పుడు కాదు, సంవత్సరం తర్వాత నీ పక్కకు వస్తుంది ఖచ్చితంగా. అయితే నేను ఇంకోటి ఆ అమ్మ నోటి నుంచి ఇంకో మాట విన్నా. నేను ఏమన్నా అంటే, అమ్మ మరి నేను చాలామందికి చెప్పుకుంటూ వస్తున్నా, ఈ బిజినెస్ అందరికీ ఎందుకు అర్థమవుతలేదు అని అడిగిన. అమ్మ ఒక్క మాట ఏమన్నది, ఏమన్నా చెప్పనా? అలా నెత్తి మీద శనిగ్రహాలు తిరుగుతాయి బాబు అంటది. హలో, శనిగ్రహాలు తిరగటోళ్ళకి ఈ బిజినెస్ అర్థం అవ్వదు. శనిగ్రహంలో తిరిగేటోళ్ళకి ఈ బిజినెస్ అర్థం కాదు. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తా, జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటున్నాను నా గురించి. రైట్. యాక్చువల్ టాపిక్లోకి వెళ్దాం. మనకు 1,00,000 రూపాయలు కావాలన్నాం కదా, ఎన్ని రోజులు కావాలనేది కూడా డిసైడ్ చేసుకోవాలా. రైట్. అది డిసైడ్ చేసుకోండి మీరు స్పెసిఫిక్గా. రైట్. ఇప్పుడు నేనేమన్నా డబ్బులు కావాలి, ఆరోగ్యం కావాలని చెప్పిన కదా, ఇవన్నీ కావాలంటే కొన్ని మార్చుకోవాలి మనం. ఏం మార్చుకోవాలి? చిన్న చిన్న హ్యాబిట్స్ మార్చుకోవాలి. నాకు తెలిసి ఇక్కడ మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నాతో పాటు, మార్చుకున్న వాళ్ళు. రైట్. చూద్దాం ఇప్పుడు. హెల్త్ దేంట్లో ఉంది? కొంత డిస్టర్బ్ చేయకండి అమ్మా, నా డిస్టర్బ్ ఇస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాను నేను. రైట్. మళ్ళీ ఆరోగ్యం, ఆదాయం కాంజలు వస్తాను నేను. ఓకే. సో నేనేమన్నా అంటే మనకు దేని ద్వారా ఆరోగ్యం ఖరాబ్ అవుతుందో తెలుసా ఎవరికైనా? దేనితో ఖరాబ్ అవుతుంది? ఒత్తిడి, కెమికల్స్. ఆ కెమికల్స్ దేనిలో ఉన్నాయి? మనం తినేదాంట్లో ఉంది, వాడేదాంట్లో ఉంది, పీల్చేదాంట్లో ఉంది, తాగేదాంట్లో ఉంది, అన్నిట్లో కెమికల్ ఉందా లేదా? గాయటి గురించి మాట్లాడదాం ఒకసారి. సో నేనేమన్నా మనం పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు నాకు తెలిసి దగ్గర ఒక 30-40 రకాల వస్తువులు వాడవా? హలో, వాడవా? అవన్నీ ఏమేమి వాడతాం చెప్పండి ఫస్ట్. ఏం వాడతాం? పొద్దున్న లేవగానే పేస్ట్, బ్రష్, సోపు, హెయిర్ ఆయిల్, షాంపూ, ఇంకా టీ పౌడరు, ఓకే, క్లాత్ వాషు, డిష్ వాషు, ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, బ్రేక్ఫాస్టు,
డియోడ్రెంట్ స్ప్రే, ఇంకా ఫేస్ క్రీమ్స్, ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చేందాడు అయితే అవుతుంది, అవునా కదా? ఇట్లా ఒక 30 నుంచి 40 రకాల వస్తువులు ఇంకెక్కువనే వాడతారు చాలామంది. వాడుతున్నాం వాడట్లేదా? ఇప్పుడు చెప్పండి, బయట మనం వాడేవన్నీ కెమికల్ న్యాచురల్? ఇవన్నీ కెమికల్ తోటి ఆరోగ్యం మంచిగా అయిద్దా ఖరాబ్ అయిద్దా? మరి ఎందుకు వాడుతున్నాం? హలో, మరి ఎందుకు వాడుతున్నాం? అర్థమైందా? ఎందుకు వాడుతున్నాం అంటే వేరే ఆప్షన్ లేదు, మంచి ఆప్షన్ లేదు. నిజంగా మంచి ఆప్షన్ అనేది ఉంటే నేను వాడతా, మీరు వాడతారు, ప్రతి ఒక్కరు వాడతారు, అవునా కదా? ఎస్, ఇవాళ దాని గురించే మాట్లాడుకొచ్చినాం. ఇప్పుడు ఈ కెమికల్ వస్తువులన్నీ మనం వాడితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని తెలిసి కూడా వాడుతున్నాం అంటే చూడండి, ఇది ఎట్లా 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 మనం లాస్ అవుతున్నాం అని చెప్పి చూడండి. ఇక్కడ కస్టమర్ మనం, అవునా? కస్టమర్, ఇది మనం తయారు చేయం, మన చేతులు లేని పని కదా. ఇందులో 2 మిక్స్ అయితే గుర్తుపెట్టుకోండి, ఆదాయం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, రైట్? ఈ కస్టమరు ఇవన్నీ ఎడగొంటాడు? హలో, రిటైల్ షాప్లో కొంటాడా కొనడా? కిరాణా షాప్లో లేదా మనం తయారు చేసుకోవచ్చా? కొన్ని చేసుకోవచ్చు కదా, తయారు చేసుకోవచ్చు, రైట్? వీళ్ళు హోల్సేల్ వేసుకొస్తారా? వీళ్ళు డీలరా? వీళ్ళు C&F ఏజెంటా? రైట్? వీళ్ళు ఫ్యాక్టరీ, మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీ. ఇదేనా ప్రాసెస్ జరిగేది? ఈ ప్రాసెస్లో తయారైతే ఇక్కడ మనం వాడాలి. వీళ్ళు ఎవరైనా తయారు చేస్తారా కదా? ఏం చేస్తారు వాళ్ళు? మెల్ల షిఫ్ట్ చేయడానికి మాత్రం పనిచేస్తారు. కానీ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, ఇక్కడ ఒక 100 రూపాయలు పెట్టి మనం ఈ వస్తువులన్నీ కొంటే, ఏదో ఒక వస్తువు, ఈ వస్తువు అయినా పర్లేదు, 100 రూపాయలు పెట్టి మనం ఇక్కడ కొంటున్నామంటే కంపెనీలో ఇంతకు తయారవుతుంది. ఎంత? 30 సరే 30 అనుకుందాం, ప్లస్ వాళ్ళకు 10 రూపాయలు లాభం వద్దాం, 40 వేసుకుందాం. ఇది స్టాండర్డ్ సార్, ఇది యూనివర్సల్ ట్రూత్. ఇది 40 రూపాయలకు అనేది బ్రాండెడ్ అనేది, లోకల్ మాల్ అనట్లా, లోకల్ మాల్ అనట్లా, బ్రాండెడ్ చెప్తున్నాం. మంచి బ్రాండ్ మినిమం 40 రూపాయలు, అంటే 30 నుంచి 40 రూపాయలకు తయారవుతుంది. క్లియర్? అంటే 40 రూపాయలకు తయారైన వస్తువు మనం ఎంత కొన్నాం? 100 రూపాయలు కొన్నాం. ఇప్పుడు చెప్పండి, గీడకి పెన్ను తయారైంది, ఇక్కడి నుంచి గీడికి రావడానికి ఏదైనా బరువు పెరుగుద్దా? హలో, ఎంతమంది పెరుగుద్దా అంటారు? ఎవరు అన్నారు కదా? దీని క్వాలిటీ పెరుగుద్దా? కానీ మరి ఏం పెరుగుతుంది? ఎందుకు పెరుగుతుంది? షిప్పింగ్ ప్రాసెస్. దీన్ని ఏమంటారంటే, దీని ట్యాక్స్ అనుకోవచ్చు, వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ బెనిఫిట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇట్లా 10% వాళ్ళు తీసుకోండి, అది అది న్యాయమే, అది వాళ్ళు చేసే న్యాయమే. కానీ ఇక్కడ ఇంకోటి ఉంటుంది, యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్. ఎవరు వస్తారు అడ్వర్టైజ్మెంట్కి? మనల్ని ఏమన్నా పిలిచిరా? మనల్ని పిలిచిరా ఎవరన్నా? పిల్లలే కదా. మహేష్ బాబుని పిలిచాడు. దేనికి వస్తాడు మహేష్ బాబు? థమ్స్ అప్. ఇంకా సంతూర్కి వస్తాడు. ఇప్పుడు నిజం చెప్పండి, మహేష్ బాబు సంతూర్ సోప్ వాడడానికి యాడ్ చేస్తున్నాడా, ఆ సంతూర్తో వచ్చే డబ్బులు తీసుకోవడానికి యాడ్ చేశాడా? మరి ఆ సంతూర్ సోప్ వాడతాడా ఆయన? ఎందుకు వాడు? తెలుసు, రైట్? అంటే ఒక 20% చూడండి, మహేష్ బాబు 20 సెకండ్లు యాక్టింగ్ చేస్తే 20 కోట్ల రూపాయలు సంవత్సరానికి. ఎంతమంది తెలుసు ఇది? కొంతమందికి తెలుసు, తెలియకుండా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. ఈ గాలను నిద్ర లేపుదాం. మీరు ఇక్కడ లాస్ అవుతారు, దాంతోపాటు ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది అని చెప్పడానికి మనం రెడీగా ఉన్నాం. చెప్దాం వద్దా? రైట్. ఇప్పుడు నేను ఇక్కడ మధ్యలో ఎంత పోతుంది? మొత్తం 60 రూపాయలు పోతుందా లేదా? రైట్, 60 రూపాయలు పోతుంది. ఇప్పుడు మనం 100 పెట్టినాం, ఇది 60 రూపాయల లెవెల్కి మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఈ డబ్బులు ఎవరు ఇస్తున్నట్టు? మనమే కదా. చాలామంది అంటారు, పాపం వాళ్ళు బతకద్దా, వాళ్ళు బతకద్దా, పాపం వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు బతకద్దా అంటారు. నిజం కాదా? అంటారు. ఎందుకు అంటారు అంటే, నిజంగా చెప్పు, అసలు నువ్వు బతుకుతానవా? కష్టపడి, ఇది ఒక మీనింగ్ ఉంటుంది హిందీలో, కస్టమర్, కష్ట కరికే మరనే వాళ్ళ. మనం కష్టం చేసి మనం చచ్చిపోతున్నాం, పైసలు మధ్యలోకి ఇస్తున్నాం కదా. అయ్యో పాపం, ఇక్కడ పాపం వాళ్ళు బతకద్దా? ఈ మాటలు అంటారు. నువ్వు బతుకు ఫస్ట్, నువ్వే బతుకుతలేవు, నీ పిల్లల్ని బతికేయట్లేదు, నువ్వు ఇంకోళ్ళు బతికేయాలని ఎట్లా అంటావు? చాలామంది క్వశ్చన్స్ చేస్తారు ఇట్లా. సో 100 రూపాయలు మనం ఖర్చు పెడితే 60 రూపాయలు మధ్యలోకి మనమే ఇస్తున్నట్టు డైరెక్ట్. వీళ్ళ 10 రూపాయలు వీళ్ళు తీసుకొని వీళ్ళు 40 రూపాయలు వాళ్ళకు చేతిలో పడతాయి. ఇప్పుడు చెప్పండి, ఒక మధ్యతరగతి వ్యక్తి 10,000 రూపాయలు నెలకు సంపాదించాడు అనుకోండి. హలో, ఉన్నారా లేదా 10,000 సంపాదించేటోళ్ళు? లేదా లక్షణ? యావరేజ్గా 10,000 20,000 అంతే కదా. ఈ 10,000 రూపాయలు సంపాదించే వ్యక్తి ఈ మధ్యవర్తులకు 60% పోతుందా లేదా? అంటే ఎంత లాస్ అవుతాను? ఇలా 6,000 రూపాయలు లాసా లాభమా? రైట్. మరి ఇంటికి ఎంత తీసుకుపోతాడు?
మరి సంపాదించింది ఎంత? మునిగినవా తేలినవా? 10,000 రూపాయలలో 6,000 రూపాయలు లాస్ అవుతుండు, అంటే ఎక్కువ శాతం లాస్ అవుతుండు, కొంత శాతం ఇంటికి తీసుకొస్తుండు భార్య పిల్లలకి. ఇప్పుడు చెప్పండి, మధ్యలో బతకని అయ్యా? చాలామంది చేసే క్వశ్చనే కదా ఇది. పాపం మధ్యలో బతకద్దా సార్, వాళ్ళు తినద్దా? కానీ నిజం చెప్పండి, ఇక్కడ కొనుక్కునే మనం కోటీశ్వరులు అవుతున్నామా, అమ్మాయి వీళ్ళు కోటీశ్వరులు అవుతున్నారా? హలో, అమ్మాయి వాళ్ళే కదా, మరి మనం ఏడబోతున్నాం? అంతే కదా మేడం, మనం ఏడబోతున్నాం? గీనే ఉంటాం. మరి మనం అవ్వాలని మన మైండ్లో లేదా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ 60% ఏదైతే ఉందో ఇది మనమే సంపాదించుకుంటే సూపర్ ఉంటుంది కదా. దాంతోపాటు నేను చెప్పిన కదా, ఇవన్నీ పొద్దున్న లేచినప్పుడు నైట్ పడుకునేంత వరకు ఏదైతే ప్రొడక్ట్స్ నేను చెప్పానో ఇవన్నీ ది బెస్ట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ రూపంలో మన దాంట్లో దొరికే అవకాశం ఉంది. 100% గ్యారంటీ చూపిస్తాం. ఇప్పుడు చెప్పండి, ఈ 60% లాస్ ఎట్లా కాకుండా ఉండాలి చెప్పనా? సింపుల్గా, ఇప్పుడు ఇక్కడ కస్టమర్ ఉన్నాడు, రైట్? ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడైతే కస్టమర్ డైరెక్ట్ వెళ్ళి ఫ్యాక్టరీలో తీసుకునే అవకాశం ఉందా? లేదు కదా. నేనేమంటున్నా అంటే, నా దగ్గర గొప్ప అవకాశం ఉంది, అది ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన ముస్లిం చెప్పిందని చెప్పి ఆమె నెలకేం సంపాదించి చెప్పనా? గుండెలు వలుగుతాయి ఆమె సంపాదించి చెప్తా. ఒక కూరగాయలు అమ్ముకునే అమ్మ 4,72,000 నెలకు సంపాదిస్తూ ఉంది. మంచిర్యాలలో ఆమె కింద ఇంకో అతను వచ్చిండు, చెప్పులు కుట్టుకున్నాడు. ఆయన 1,70,000 పైన సంపాదిస్తూ ఉన్నాడు. కిరణ్, ఆయన పేరు కిరణ్, ఆమె పేరు సుష్మమ్మనో ఏదో ఉంది. ఏదో అంటే చూడండి, ఎవరికైనా పండు ముసళ్ళకైనా కాదు, 18 సంవత్సరాలు నిన్న ఎవరికైనా చేసుకోవచ్చు, చదువుతోడు కూడా సంబంధం లేదు, రైట్? ఏం చేద్దాం మనం? ఇక్కడ కస్టమర్ ఉన్నాడు, ఇక్కడ మనం కొనుక్కునే ఏ ప్రోడక్ట్ అయినా కానీ డైరెక్ట్ కంపెనీలో తీసుకోవచ్చు అని నేను చెప్తున్నా. ఆ కంపెనీలో తీసుకుందామా? రైట్. గీడ కూడా 40 రూపాయలకి తయారవుతుంది, అంటే 40 రూపాయలే పడుతుంది. దానికి కూడా బ్రాండెడ్ అని చెప్పినా కదా. గీడ కూడా ఎంఆర్పి 100 ఉంటుంది. హలో, 100 ఎంఆర్పి ఉంటుంది. ఈ 100 ఎంఆర్పి ఇక్కడ ఉంది, 40 రూపాయలు తయారవుతుంది. మధ్యలో ఏమైనా లాస్ అవుతున్నావు లేదా? ఎంత? 60 రూపాయలు. మరి మధ్యలో వాళ్ళు ఉన్నారేడా? వీళ్ళందరినీ తీసేస్తాను నేను, వీళ్ళందరినీ తీసేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది? 60 రూపాయలు పెట్టుకోవాలా? ఎవ్వరు లేరు వాటి మధ్యలో. ఈ 60 రూపాయలు నువ్వే రెగ్యులర్ వాడుతున్నావు కదా, నీకే ఇస్తా అంటుంది. ఇప్పుడు ఈ 6,000 నెలకు 6,000 ఎవరికి పోతాయి? మనకైనా పోయేది. ఇప్పుడు లాభపడతామా లాస్ అవుతామా? ఎంతమంది లాభపడటానికి రెడీగా ఉన్నారు? కొత్తలు చెప్పాలి నాకు. మేము ఆల్రెడీ లాభపడుతున్నాం, పాతలం, మాకు తెలుసు అది. కొత్తలు ఎంతమంది లాభపడడానికి రెడీగా ఉన్నారు? లేరా? అయ్యో, మధ్యలో బతకన్నా ఇంకా? అవునా కదా? నేనైతే రెడీగా ఉన్నాను. నా డబ్బులు, నేను సంపాదించిన డబ్బులు నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. నేను ఎవరికి గుంజుకోవట్లా, నేనే తీసుకుంటున్నాను. కరెక్ట్. సో ఇట్లా ఈ 60% మనకి ఇస్తారు. ఎట్లా ఇస్తారో చెప్తాను నేను నెక్స్ట్. క్లియర్? ఏదైతే క్లియరా? రైట్. నేను పెద్దగా చరిత్ర చెప్తలేను, డ్రీమ్స్ గేమ్స్ అని నేను చెప్తలేను. ఎందుకంటే ఇది వస్తే అల్టిమేట్గా అన్నీ వస్తాయి. నెలకు 6,000 రూపాయలు నీ జేబులో ఉన్నాయంటే ఎట్లా పోవచ్చు మనం? ఇట్లా పోరా? డబ్బు లేకపోతే గిట్లు ఉంటాం. అవునా? నిజమా కాదా? అది ఎంత ఆరోగ్యంగా ఉండండి. మీకు డబ్బు లేవనే సైకాలజీ ఏం చేస్తుందంటే కుంగదీస్తుంది. అదే జేబులో ఒక 100 రూపాయల కట్టు ఉంటే రండి, ఎవరు వస్తారు రండి. అవునా కదా? అంత ఎనర్జీ ఉంటుంది మనకు. విటమిన్ ఎం ఇచ్చే అంత ఎనర్జీ ఏది ఇవ్వదు మనీ. అమ్మ, విటమిన్ ఎం అంటే మనీ ఇచ్చే అంత పవర్ ఏది ఇవ్వదు, రైట్? ఇప్పుడు మనం ఏమైనా పెళ్ళిళ్ళకి పోయినాం, చిన్న డొక్కు స్కూటర్ వేసుకొని పోయినాం, వచ్చి దండేసి ఆహ్వానిస్తారు మనల్ని. అదే మీరు బెంజ్ కార్, ఒక 1 కోటి రూపాయల బెంజ్ కార్లో పోతే, హలో, 1 కోటి రూపాయల బెంజ్ కార్లో పోతే వచ్చి వాళ్ళే దగ్గరకు వచ్చి డోర్ కూడా తీస్తారు ఇంకా కావాలంటే. అది పవర్ ఎక్కడుంది? విటమిన్ ఎం. అవునా కదా? మంచోళ్ళమే, అందరం మంచోళ్ళమే, వాళ్ళు మంచోళ్ళు, మనం మంచోళ్ళు. కానీ విటమిన్ ఎం లేకపోతే రికగ్నిషన్ లేదు కదా. సో నేను ఏమన్నా అంటే, ఈ 60%లో విటమిన్ ఎం పుష్కలంగా ఉంది. ఇంత అని చెప్పలేదు, అన్లిమిటెడ్ మనీ ఉంది. అది ఎట్లా వస్తే చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను కదా, ఈ కంపెనీ పేరు వెస్టేజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఫ్రెండ్స్, వేస్టేజ్ కాదు, ఇది వెస్టేజ్. దీని మీనింగ్ ఏంటంటే ఫుట్ ప్రింట్స్, అడుగు జాడలు.
ఒకప్పుడు మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నానమ్మలు ఉన్నప్పుడు కెమికల్ ఉందా? ఆ జీవితాన్ని తీసుకురావడానికి కంకణం కట్టుకున్న కంపెనీ ఇది. ఆ జీవితాన్ని తీసుకురావడానికి సూపరా కదా? అప్పుడు ఎంతమంది కావాలి అట్లాంటి లైఫ్? ఈ లైఫ్ ఎంతమంది కావాలి? అయ్యో ఎవరు కదా? దీని మీనింగ్ అది. ఇది నిజం. బాలిసార్ కాళ్ళు మొక్కినా మనం చెప్తున్నా కదా, తప్పులేదు. తప్పెందుకు? అసలు దేవుడు అంతే కొన్ని లక్షల మందిని ఉపాధితో పాటు ఆరోగ్యం తెప్పిస్తూ ఉన్నాడు. దీన్ని సృష్టించింది, దీన్ని క్రియేట్ చేసింది బాలిసార్, గౌతమ్ బాలిసార్, కన్వర్బీర్ సింగ్ సార్ అండ్ దీపక్ సూద్ సార్. వీళ్ళు ముగ్గురు త్రిమూర్తులు అండి. వీళ్ళు ముగ్గురు దీన్ని స్థాపించారు. దీని హిస్టరీని చెప్తే ఇప్పుడు వెస్టేజ్ అంటే ఏంటిదో. ఇది 2004లో స్టార్ట్ అయిందండి. అంటే 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 21వ సంవత్సరం రన్ అవుతుంది. రైట్? చిన్నదా పెద్దదా? కొత్తదా పాతదా? ఎప్పుడుదో ఇంకా నాకు తెలిసి ఇక్కడ 20 సంవత్సరాల పైన అంతేనా ఉన్నారు కదా, 20 లోపల ఉన్నారు కదా. రైట్. సో ఇది అప్పుడు స్టార్ట్ అయింది, ఇద్దరితోటే స్టార్ట్ అయింది అప్పుడు. ఇప్పుడు చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర 4.5 కోట్ల మంది ఉన్నారు. హలో, 4.5 కోట్ల మంది ఉన్నారు ఈ వెస్టేజ్ కంపెనీలో యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్. 6 ప్రొడక్ట్స్తో స్టార్ట్ అయింది. 6 ప్రొడక్ట్స్తో స్టార్ట్ అయింది. ఇక నేను చెప్పిన 30-40 అని చెప్పిన కదా, మనం రోజు వాడేది 450 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి ప్రజెంట్ కంపెనీలో. అన్ని న్యాచురల్. నేను ఒక డాక్టరేట్ని, ఫార్మాస్యూటికల్ డాక్టరేట్, కెమికల్ కదా నాది మొత్తం. మరి నేను నమ్మిన మీతో నమ్మచ్చు నమ్మరాదా? నేను నమ్మిన ఈ సూపర్ ప్రొడక్ట్స్ అని చెప్పి వేరే వాళ్ళు నమ్మచ్చు నమ్మరాదా? అద్దు, నమ్మకుండా వాడండి. ఫస్ట్ వాడితే తెలుస్తుంది. క్లియర్ కదా? రైట్. ఒక్క ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 11 దేశాలలో ఉంది. హలో, ఏ ఇండియన్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వేరే దేశంలో పెట్టిన దాఖలా లేదు ఇప్పటివరకు. ఓన్లీ వెస్టేజ్ తోటి పాసిబుల్ అయింది. ఆల్మోస్ట్ చూడండి లీడర్స్, యుఏఈ, సౌదీ అరేబియా, ఫిలిప్పీన్స్, ఇథియోపియా, ఘనా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, అట్లా చూసుకున్నట్టయితే 11 కంట్రీస్లో ఉంది. ఇది చిన్నదా పెద్దదా? హలో, ఇంటర్నేషనల్. రైట్. అండ్ నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ 500 కోట్ల టర్నోవర్ చేసింది. ఎంత? 500 కోట్లే స్టార్ట్ అయినా 2004 జూన్ 2న స్టార్ట్ అయింది. అది 500 కోట్లే టర్నోవర్ చేసింది ఫస్ట్ ఇయర్. అయినా పెద్దదే. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే 4.5 వేల కోట్ల టర్నోవర్ చేస్తుంది పర్ ఇయర్. హలో, 4.5 వేల కోట్ల టర్నోవర్ చేస్తుంది. ఇప్పుడు పెరిగిందా తగ్గిందా? హ్యూజ్ ఇంక్రిమెంట్ కదా. ఇప్పుడు చెప్పండి, ఇంత పెద్ద కంపెనీ మిమ్మల్ని ఇక్కడికి పిలిచి మీకు పార్ట్నర్షిప్ ఇస్తుంది. ఎంత? 60%. హలో, 1% 2% కాదు, 60% మీకు పార్ట్నర్షిప్ ఇస్తుంది. ఎంతమంది తీసుకోవడానికి రెడీగా ఉన్నారు? హలో, 60%. ఇంకా అద్దా? 60% అంటే ఏంది? ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఖర్చు పెట్టే దాంట్లో ఒక 10,000 రూపాయలు అనుకోండి. 6,000 రూపాయలు అంటే మామూలు విషయం కాదు. ఎక్కువనా తక్కువ? 6 అనేది 4,000 అనేది తక్కువ, 6,000 అనేది ఎక్కువ. ఆ 6,000 కూడా మన జేబులోకి ఇస్తారు. క్లియర్? రైట్. ఇప్పుడు ఇది ఎట్లా వస్తుందో చూద్దామా? ఇది రావాలంటే మనం చేయాల్సింది ఏంటంటే వచ్చి డబ్బులు కట్టేది ఏం లేదు. ఇక చాలా బిజినెస్ చూసినాం సార్ మనం, ఇట్లాంటి డబ్బులు కట్టించేది కట్టుకొని ఎగిరిపోయేది చూసినాం ఎన్నో. ఇది 20 సంవత్సరాల పైన కంపెనీ, 0 రూపీ ఇన్వెస్ట్మెంట్. ₹1 కూడా కట్టే అవకాశం లేదు ఈ బిజినెస్ చేయాలంటే. ఏం చేయాలి చెప్పనా? ఈ బిజినెస్ చేయాలంటే రోజు స్నానం చేయాలి. హలో, రోజు స్నానం చేయాలి, రోజు బ్రష్ చేయాలి, రోజు మీ బట్టలు మీరు విండుకోండి, మీ బండలు మీరు కడుక్కోండి, మీ గిన్నెలు మీరు కడుక్కోండి. ఇదే బిజినెస్. అరే గింతేనా సార్? ఇదే బిజినెస్ విత్ 0 ఇన్వెస్ట్మెంట్. దీన్ని ఏదో కొత్త కోణంలో చూస్తారు. ఇదేదో కొత్త ఉందిరా అని చూస్తారు. ఏం లేదు. ఇలా మనం రోజు చేసే పనే ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ కూడా చేయాలి. చేస్తే ఏమొస్తుంది? ఇది వస్తుంది. అర్థమైందా క్లియర్గా? 60% వస్తుంది. ఈ 60% వస్తే ఏమొస్తుంది? నేను ఫస్ట్ ఏం చెప్పినా ఆనందం వస్తుంది. ఆనందం రావాలంటే దీనిలో డబ్బులు ఉన్నాయి, ప్లస్ హెల్త్ కూడా ఉంది ప్రొడక్ట్స్తో. హలో, ఆనందం వస్తుందా రాదా? వెరీ క్లియర్ పిక్చర్ ఇక్కడ. ఇంకా వేరే తేడానే లేదు ఇక్కడ. ఇక జనరల్గా నాట్లు ఉంటాడే అనుకోండి, 6 నెలలు ఎమ్మడబడ్డా నేను పట్టించుకోలేదు ఈ బిజినెస్ గురించి. కానీ ఏం చేసిన అంటే నీళ్లు లేని కాడ పోయి బోరేసిన నేను. ఏడా
నీళ్ళు లేని కడవై పోరేసిన అత్తే నీళ్ళు అత్తే కాదు చెమట గిన్నెకెళ్ళి చెమట కారుతుంది అంతే. హలో గదే నా 1,50,000 జీతం. గిడు ఉన్నాయి, కోట్లు ఉన్నాయండి, లక్షల కోట్లు ఉన్నాయి. ఆడ నేను 16 సంవత్సరాలు కష్టపడితే నా ఇన్కమ్ 1.5 lakh వచ్చింది. ఎక్కడి నుంచి 18,000 స్టార్ట్ అయింది, 1,50,000 వచ్చింది 16 సంవత్సరాలు కష్టపడితే. ఇక్కడ జస్ట్ 1 to 2 years కష్టపడితే నీ ఇన్కమ్ 1,00,000 దాటుతుందని చెప్తున్నారు. ఏం చేయాలా? ఆడ చెమట తాగుదామా, ఇక్కడ బోర్ వేసుకుందామా? హలో కదా, ఈ 60%లో అంత ఉంది. ఎట్లా వస్తే చూద్దాం. ఫస్ట్ మనం ఇది చేయాలంటే ఏంది, జీరో ఇన్వెస్ట్మెంట్. ఒక్క ఐడి ప్రూఫ్ ఒకటి ఇస్తే సరిపోద్ది. ఇది లీగల్ కాబట్టి ఐడి ప్రూఫ్ అడుగుతారు, లీగల్ కాదంటే ఓన్లీ పైసలు అడుగుతారు వాళ్ళు. లీగల్ కాబట్టి ఐడి ప్రూఫ్ క్రియేట్ చేసిస్తున్నారు. ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ వన్, గవర్నమెంట్ ఆమోదించిన ఒక సంస్థ ఐడి ప్రూఫ్ తీసుకొని ఒక నెంబర్ ఇస్తారు మనకు. ఎట్లయితే మీకు ఐడి ప్రూఫ్ తీసుకొని ఒక బ్యాంక్ నెంబర్ ఇస్తారో సేమ్ అట్లనే ఒక నెంబర్ ఇస్తారు. ఈ నెంబర్ తోటి మనం ఏమేం చేయొచ్చు అంటే సంపాదించవచ్చు. ఫ్రీగా రిజిస్ట్రేషన్. మీరు బయట పైసలు పెట్టుకోవాలి, కొనుక్కోవాల్సిన ప్రొడక్ట్స్ ఏదైతుందో గదే పైసలు పెట్టి గిడ కొనుక్కోండి, క్వాలిటీ ప్రొడక్ట్స్. ఏమొస్తుందో చూదే తెలుసుదాం. ఫస్ట్ మనం బయట కొంటే ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ మనకు ఎంఆర్పీకి ఇస్తారా, డిస్కౌంట్కి ఇస్తారా? హలో సార్, ఎంఆర్పీకి ఇస్తారా, డిస్కౌంట్కి ఇస్తారా సార్? ఎంఆర్పీ, రైట్. లాభం కానీ ఉందాడా? రైట్. ఇక్కడ 10 నుంచి 20% డిస్కౌంట్కి ఇస్తారు. అంటే మీకు 100 రూపాయలకు అక్కడ దొరుకుతుంది, అదే ప్రోడక్ట్ ఇక్కడ 80 రూపాయలకు దొరుకుతుంది. ఏది కావాలి సార్? లాభం కావాలా, ఆరోగ్యం రావాలా? రైట్, అంతే కదా సార్. నెంబర్ 2, ఎప్పుడన్నా మనం సంతూర్ కానీ ఏదైనా బయట ఏదో పేస్ట్ కొంటే మనకు ఇచ్చిన డిస్కౌంట్ ఇచ్చినారా? ఇవ్వలే కదా. ఇక్కడ ఎంత ఇస్తారు? 10 నుంచి 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. మంచిగా ఉందా లేదా? నెంబర్ 2, ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ బయట అప్రాక్సిమేట్లీ ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, మీ ఇంట్లో పప్పులు, ఉప్పులు, బియ్యం ఇవి కాకుండా మిగతా ఏదైతే వస్తువులు ఉంటాయో ఆ ఇంట్లో వాడే వస్తువులు, వాటి ఖర్చు ఎంత వస్తుంది నెలకి? అమ్మ కొంచెం బయటకు తీసుకెళ్ళా. ఎంత ఖర్చు వస్తుందండి? 3-4 వేలు ఈజీగా వస్తారా కదా? ఈ 3-4 వేలు మీరు కొన్నారు కదా, ఇంకేమైనా ప్రోడక్ట్ ఫ్రీ ఇచ్చే అవకాశం ఉందా మీకు? హలో, ఏమైనా ప్రోడక్ట్ ఇచ్చే ఒక చాక్లెట్ కానీ ఒక 10 రూపాయలు ఏమైనా బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారా మీకు ఈ 4 వేలు కొంటే? కానీ ఇక్కడ ప్రతి 1000 రూపాయలకు 100 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ అండి. 100 రూపాయలు ఎగ్దమ్. అంటే మీరు కొని 4,000 రూపాయలకు ఎన్ని వందలు ఇవ్వాలి? 400 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు ఇక్కడ. అక్కడ చాక్లెట్ ఇయ్యరు. హలో, క్లియర్? అంటే 10% అండి ఇది. 10% ప్రోడక్ట్ ఫ్రీ. ప్రతి 1000 రూపీస్కి 10% ప్రోడక్ట్ ఫ్రీ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ ప్రోడక్ట్ ఏది కొన్నా కానీ మనకు 5 to 16% క్యాష్ బ్యాక్ రూపంలో మన అకౌంట్లో పడుతుంది. మీరు 4,000 కొంటాను బయట, ఎన్ని రూపాయలు మీ అకౌంట్లో పడుతున్నాయి నెల? హలో, బయట కొంటే 4,000 రూపాయలు కొంటే ఎన్ని రూపాయలు మీకు బయట బ్యాంకులో పడుతున్నాయి? పర్ డే అన్నట్లు చేయలేకుండి. క్లియర్ కదా? కానీ ఇక్కడ ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ 5 నుంచి 16% మన క్యాష్ బ్యాక్ రూపంలో మన బ్యాంకులో పడతాయి. ఎంతమంది కావాలి ఇది? ఎంతమంది కావాలి? నాకు ఫస్ట్ మంత్ 87 రూపాయలు పడ్డాయి. ఏం చేస్తే 87 రూపాయలు పడ్డాయి? నా ఇంట్లో నేను స్నానం చేసిన, నా ఇంట్లో నేను బ్రష్ చేసిన, మా మిస్సెస్ మా ఇంట్లో బట్టలు వింది, మా ఇంట్లో బండలు చూసుకున్నాను, దీనికి 87 రూపాయలు వచ్చినాయి. ఇంతకుముందు వచ్చినాయి 80 రూపాయలు. ఇక మన పక్కోళ్ళు చూడాలి, చేత్తనాట కదా 87 వచ్చినాయా, కట్టుపో, ఇల్లు కట్టుపో, కారు కొనుపో, అంతేనా కదా? 87 రూపాయలు ఇంతకుముందు రాలే, ఇప్పుడు వచ్చినాయి. ఫుల్ ఖుషి నేనైతే. దానికి అతిక ఆలోచన. క్లియర్? అప్పుడు 87 రూపాయలు వచ్చినాయి. సెకండ్ మంత్ చూసుకుంటే 300 చేంజ్ వచ్చినాయి. 300 చేంజ్ వచ్చినాయి. పెరిగిందా తగ్గిందా? జీతం పెరుగుతుందా నెల? రైట్. 3 నెలలు చూసుకున్నట్టయితే 11,000 చిల్లర వచ్చింది నాకు ఇన్కమ్. ఎంత వచ్చింది? 3 నెలల్లో బ్రాంచ్ అయిపోయినా 11 నెలలు ఇన్కమ్ వచ్చింది. 11,000. హలో, పెరిగిందా తగ్గిందా? రైట్. అట్లా చూసుకున్నట్టయితే 6వ నెల చూసుకున్నట్టయితే 34,000 చిల్లర వచ్చింది ఆ ఇన్కమ్. ఎంత వచ్చింది? అప్పుడేం చేసినా మళ్ళా గదే బ్రష్ చేసినా, గదే స్నానం చేసినా, గదే బట్టలు విండింది, గదే బోల్దామింది. హలో, గై చేస్తే ఇన్కమ్ పెరుగుతుంది. ఎట్లా పెరుగుతుంది? క్లియరా? అట్లనే చేసుకుంటూ పోతే డిసెంబర్లో, అంటే నేను జనవరిలో స్టార్ట్ అయితే డిసెంబర్లో 9 నెలల తర్వాత, 10 నెలల తర్వాత నా ఇన్కమ్ 54,720. అర్థమవుతుందని చెప్పింది. ఏం చేసినా 54,000 వచ్చినప్పుడు కూడా లేలే, నా స్నానం చేసినా, బ్రష్ చేసినా, సమాలు కొనుడు కామనే, గిట్ల చెప్పుకోవాలి మనం.
అట్లా విచిత్రంగా చూస్తున్నారు వాళ్ళు. అరే ఏ వెరైటీగా ఉన్నాయట ఇవి కొనుక్కుందామని. అవి వెరైటీ కాదు, మనం రోజు చేసేటివి కదా, డైలీ నీడ్స్. సో గట్ల వేస్తే ఒక 60%లోకి వెళ్ళి వస్తున్నాయి. నాకు 5 నుంచి 6% కదా, నాకు ఫస్ట్ 5% వచ్చింది, మళ్ళీ మెల్లమెల్ల పోతాంటే 8% వచ్చింది. అందుకే ఇన్కమ్ పెరిగింది. హలో, మనకు బయట ₹1 రాదు. ఎట్లా నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్న ₹1 రాదు. 8% వచ్చింది, దాని తర్వాత 12% వచ్చింది, దాని తర్వాత 16% వచ్చింది. ఇన్కమ్ పెరుగుతుందా తగ్గుతుందా? ఈ లాజిక్ ఎవరు తెలియదు, ఏం చెప్పాలి? సింపుల్ లాజిక్ కదా. ఈ 16% తర్వాత నెక్స్ట్ నాకేమొచ్చిందంటే టీబీబీ వచ్చింది, టీమ్ బిల్డింగ్ బోనస్. అంటే అదొక 15% వచ్చిందండి. ఎంత? 15%. ఎట్లా వచ్చింది టీమ్ బిల్డింగ్ బోనస్ అంటే నా లెక్క 10 మందికి డబ్బులు సంపాదించే అవకాశం ఇచ్చిన నేను. హలో, మన ఉద్యోగంలో నేను ఒక జాబ్ చేస్తూ నాలాంటి జాబ్ ఇంకొకరికి ఇప్పించే అవకాశం ఉందా? హలో, కానీ ఆడ ఏముంటుంది తెలుసా, ఆల్రెడీ నా పక్కకు జాబ్ చేస్తూనికి ఇలా అంతే నేను నాది పెరుగుతుంది. అవునా కాదా? మరి గీడ నేనేం చేసినా, నేను రెగ్యులర్ ఏం చేసినో గదే పని 10 మందికి చెప్పి వాళ్ళకు డబ్బులు సంపాదించే అవకాశం ఇచ్చినాను. నాకు 15% టీబీ బిల్డింగ్ బోనస్ వచ్చింది, టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చింది. దాని తర్వాత ఏమొచ్చింది నాకు నెక్స్ట్ ఏమొచ్చిందంటే ట్రావెల్ ఫండ్ 3% ట్రావెల్ ఫండ్ వచ్చింది. హలో, 3% ట్రావెల్ ఫండ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? నేను సేమ్ 10 మందికి టీబీపీ కూడా ఎట్లా తెచ్చుకోవడం నేర్పించిన. నాకు ట్రావెల్ ఫండ్ వచ్చింది సిల్వర్ డైరెక్ట్ లెవెల్ నుంచి, రైట్. అంటే నేను దాని ద్వారా నేను గోవా వెళ్ళి వచ్చిన, ఫ్రీ ట్రిప్ 5 రోజులు 5 స్టార్ హోటల్లో. ఫుడ్ మాత్రం ఖతర్నా. నేను చాలా ఫుడ్డీని, మస్తు తింటాను నేను. ఎవరు తెలిసినా తింటాను నేను. హలో, ఎవరైనా వెళ్ళాను తింటాను నేను. కానీ ఆ రోజు 5 డేస్ 5 స్టార్ హోటల్లో దగ్గర 50-60 రకాల వెరైటీస్ అండి. బ్రేక్ఫాస్ట్ అయినా, ఆఫ్టర్నూన్ అయినా, అండ్ ఈవినింగ్ డిన్నర్ అయినా. ఫోటోలు తీసుకున్నాం కొన్ని. అది మనం జనవరి కాదు, ఆగస్ట్ 15th ఐ థింక్. ఆగస్ట్ 15th రోజు మేము అక్కడే ఉన్నాం. అక్కడే ఎంత హాయిగా అనిపించిందంటే, అది కదా ఆగస్ట్ 15th మనకు సెలబ్రేషన్ అని. ఇడ్లీలు ఉండి 3 రంగులు వేసిండ్రు, జెండా రంగులు ఉంటాయి కదా, 3 రంగులు. మా దగ్గర ఫోటో ఇంకా ఉంది. ఎంతమంది వచ్చారు గోవాకి? ఇక్కడ వచ్చారా గోవాకి 2023లో? ఓకే. సో ఆగస్టులో మేము వెళ్ళినప్పుడు ఎక్సలెంట్ అండి. సో ఇట్లా 3% ట్రావెల్ ఫండ్ వచ్చింది. నెక్స్ట్ ఏమొస్తుందంటే 6-1 LOB లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. అంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అంటే ఇగో నా టీంలో ఉన్న వాళ్ళకి ఒక ఇవన్నీ తెప్పిస్తే నాకు LOB వచ్చింది. ఇదెంత వస్తుంది? అప్రాక్సిమేట్లీ 18% అండి. ఎంత? 18% నాకు. సూపరా కదా? నాకు 5,000 వచ్చే కాడ 10,000 వస్తాను అన్నమాట. ఇది ఉంటే ఇది అందరికి నేర్పిస్తున్నా నేను. ఏం చేసి నా ఇంట్లో నేను మళ్ళీ పనా, నా ఇంట్లో నేను గీయాన్ని చేస్తే ఇవన్నీ వస్తున్నాయి. క్లియరా? దీంతో పాటు నెక్స్ట్ ఏమొచ్చిందంటే స్టార్ అయిన తర్వాత ఏమొచ్చిందండి? కార్ ఫండ్. హలో, కార్ ఫండ్ వచ్చింది. ఎంత వస్తుంది? అది కూడా 3%. ఈ కార్ ఫండ్ వచ్చిన తర్వాత ఏమైంది? నాకు ఆల్రెడీ కారు ఉంది. మా మిస్సెస్కి ఏం చేసిన అంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఓలా 1,10,000 తోటి మా మిస్సెస్కి కొనిచ్చేసిన విత్ సింగిల్ పేమెంట్ 1,10,000. హలో, అది బయటనే ఉంటుంది. సూపరా కదా? మీ జాబులతో మన జాబులతో ఏం కొని చేస్తుంది? ఈఎంఐలో కొంటున్నావా లేదా? ఏదైనా ఇక సింగిల్ పేమెంట్తో కొన్నా. ఇప్పుడు మళ్ళీ రాన్న 2025 డిసెంబర్ వరకు, 2026 జనవరి వరకు కొత్త కారు తీసుకోబోతున్నాం. మినిమం 30 లక్షల వేల కారు, మినిమం 30 లక్షల వేల కారు. త్రూ దిస్ బిజినెస్ నాకు వస్తున్నాయి రావట్లేదు నిజంగా. ఇవి నువ్వు చెప్తానన్నా, రైట్? అవునా కదా? క్లియర్? ఇది వస్తుంది. నెక్స్ట్ నాకు రాబోయేది ఏంటంటే హౌస్ ఫండ్. హలో, ఎంతమంది ఓన్గా ఇల్లు కట్టుకున్నారు? ఆ ఇల్లు ఈఎంఐలు ఉందా? మీరు డైరెక్ట్ క్యాష్ ఇచ్చి కట్టుకున్నారా? ఈఎంఐ ఉందా? మ్యాక్సిమం 99% ఈఎంఐ ఉంటుంది కదా. అంటే అది మన ఇల్లు అన్నట్ట, మంది ఇల్లు అన్నట్ట. బ్యాంక్ ఉందే కదా ఇల్లు, లోన్ హౌస్. ఈఎంఐ అన్నప్పుడు ఇగో గీడ హౌస్ ఫండ్లో మనకు ఈ బిజినెస్ ద్వారానే హౌస్ ఫండ్ ఇస్తారు. ఈఎంఐ మనం ఏం పే అవసరం లేదు, ఇళ్ళకెళ్ళే వస్తుంది.
నాకు ఇంకా రాలేదు, కానీ నాకు వచ్చే ఇళ్ళకెళ్ళి వచ్చే డబ్బులు మొత్తం ఈఎంఐకి వెళ్ళిపోతున్నాయి. సూపర్ కదా. నెక్స్ట్ ఇంకోటి 9th ఉంటుంది, లాస్ట్ది ఎలైట్ క్లబ్ బోనస్ అని ఉంటుంది. ఇది వస్తే ఇంకా నాకు 9 ఇప్పటివరకు ఇక్కడ వరకు వస్తున్నాయి, 7 వస్తున్నాయి. 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తున్నాయి నాకు. ఇలా టోటల్ 9 ఉంటాయి, 9లో 7 వస్తున్నాయి. మన జాబ్లో ఎన్ని రకాల ఇన్కమ్ ఉన్నాయండి? ఒక్కటేనా కాదా? చెమటనా సముద్రమా? నాకు అది అర్థమైంది. నా జాబులో నాకు చెమట వస్తుంది, ఇక్కడికి వస్తే సముద్రం కనబడ్డది. బోర్ వేసుకోవచ్చు, మన ఏంది పైప్ లైన్ వేసుకోవచ్చు అనుకున్నాను. పైప్ లైన్ వేసుకున్న ఆల్రెడీ, ఇంకొక 2 కిలోమీటర్లు ఉన్నది. నా ఇంటికి 9 కిలోమీటర్లు, సముద్రానికి 7 కిలోమీటర్లు పైప్ లైన్ వేసుకున్నా, ఇంకొక 2 కిలోమీటర్లు వేసుకుంటే అయిపోతుంది. క్లియరా? దుమ్ము లేస్తా చెప్తున్నా కదా. ఆనందం ఎక్కడో లేదు, విటమిన్ ఎంలోనే ఉంది. దాంతోపాటు ఆరోగ్యం కూడా వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ది బెస్ట్ ప్రొడక్ట్స్ ఇవి. ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టి నాకు తెలుసు, మీరు వాడితే మీకు తెలుస్తుంది. ఇక్కడ ఎంతమంది వాడుతున్నారు ప్రొడక్ట్స్ ఇవన్నీ? సూపరా కాదా? క్లియర్. ఇక కొత్తలు చూడండి ఒకసారి, ఎంతమంది వాడుతున్నారు? మీరు కొత్తలు ఎవరైనా ఉంటే చూడొచ్చు. ఎంతమంది కొత్త ఉన్నారు ఒకసారి లేపండి కదా. ఇంతమంది చెప్తున్నారు వాడుతున్నాం సూపర్ అని చెప్పేసి. మనకు సూపర్ అని తెలవాలంటే ఏం చేయాలి? మనల్ని పిలిపించిన పర్పసే ఇది, మనకు ఆనందం రావాలని. వాళ్ళకు బెటర్ టు థ్యాంక్. వాళ్ళకి మిమ్మల్ని ఎవరినైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి మీరు థ్యాంక్స్ చెప్పండి. కొత్త వాళ్ళు మీ జీవితం మారడానికి ఒక అవకాశం చూపించడానికి ఇక్కడ రమ్మన్నారు. నాకు 6 నెలల నుంచి చెంబడి పడితే నేను రాలా. ఎందుకంటే నాకేమైంది? పైన శనిగ్రహాలు తిరిగినాయి 6 నెలలు. నిజం, శనిగ్రహాలు తిరిగినాయి. 6 నెలల తర్వాత నాకు అర్థమైంది. నాకు వచ్చి చెప్పిన ప్లాన్ ఎవరో కాదు, ది గ్రేట్ విఎంసీఎం పురుషోత్తమ దాస్ సార్ నా ఇంటికి వచ్చి చెప్పాడు. 18 లక్షల నెలకు వస్తున్నాయి సార్కి. నాకు నేర్పితేనే నేర్పాడు 18 లక్షలు ఎట్లా రావన్నా. అంతేనా కదా? క్లియర్. కానీ మన పక్క జాబులో వేస్తాడు, మన పక్కోడు మనకు నేర్పిస్తాడా? అక్కడ తొక్కుతాడు, నేర్పాడు. క్లియర్. ఇట్లా 60% మనకు ఎన్ని రకాల ఇన్కమ్స్ వస్తాయి. మీరు ఇంకా దీని గురించి కావాలంటే ఎవరైతే మిమ్మల్ని పిలిచారో లీడర్ అయి ఉంటే వాళ్ళకి ఇంకా క్లియర్ చెప్తారు మీకు. అర్థమైందా? ఎంతమంది కావాలి? 60%. హలో, 60% ఎంతమంది కావాలా? 60% ఎంతమంది కావాలా? కావాలా? రైట్. ఇలా ఇంకొక బ్యూటీ ఉంది. ఈ బ్యూటీ మీకు అర్థమైతే ఏ గృహిణి అయినా, ఏ ఇంటి ఓనర్ అయినా, మేల్ అయినా ఫీమేల్ అయినా ఎగిరి దునికేస్తాను. నేను అట్లనే దునికిన. మా మిస్సెస్కి అయితే పిచ్చగా నచ్చింది. అదేంటో చెప్తాను నేను. ఇప్పుడు బయట ఏం లేదు, ఇక్కడ ఏముందనేది అంత డౌట్ ఉందా లేదా? చెప్తా ఇప్పుడు ఒక క్యాల్కులేషన్లో. రైట్. ఇది అవుట్ సైడ్ అంటే మీరు ఇప్పటివరకు వాడినవి. ఇది ది గ్రేట్ వెస్టేజ్. రైట్ సార్. ఇక్కడ మీరు ప్రొడక్ట్స్ ఏది కొన్నా కానీ ఏమి ఇస్తారు? ఎంఆర్పీకి ఇస్తారా, డీపీకి ఇస్తారా? బయట ఎంఆర్పీ కదా, అంటే ఎంత డబ్బా మీద ఉంటే అంతకే ఇస్తారు కదా. ఇక్కడ ఏమి ఇస్తారు అంటే మీకు తెలుసు కాబట్టి డీపీ కొత్తలో తెలియదు కదా. 10 to 20% డిస్కౌంట్ అని చెప్పిన అంతే. రైట్, డిస్కౌంట్ ప్రైస్ కదా. ఏది బెస్ట్ మనకిలో? రైట్. ఇప్పుడు ఇలా వాడేటన్ని కెమికల్ న్యాచురల్? బయట కెమికల్. ఇక్కడ 100కు 100%. నేను 1,00,000% అంట ఎప్పుడైనా, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. 1,00,000% ఇది ఆర్గానిక్, అంటే మొక్కల నుంచి న్యాచురల్గా తయారు చేసినవి. రైట్. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఉందో, ఒక వస్తువు ఉంది, మీరు ఒక పేస్ట్ కొన్నారు. ఆ పేస్ట్ కొన్న తర్వాత డబ్బు ఓపెన్ చేశారు, ఇంకా యూజ్ చేయలే, జస్ట్ డబ్బు ఓపెన్ చేశారు, తీసుకెళ్ళి రిటర్న్ ఇచ్చారు. తీసుకుంటాడా? మీ డబ్బులు మీకు ఇస్తాడా? ఇక్కడ నో బైబ్యాక్ గ్యారంటీ. రైట్, నో బైబ్యాక్ గ్యారంటీ. ఈ వెస్టేజ్ ఏంటంటే మీరు ఏ ప్రోడక్ట్ అయినా తీసుకొని 30% వాడుకోండి. హలో, ఇంత డబ్బు ఉంటే ఇంతవరకు వాడుకోండి. 30 రోజుల్లోపు వాడుకోండి 30%. మీకు కనుక నిజంగా ఏదైనా ప్రాబ్లం అయ్యింది అంటే, ప్రాపర్ రీజన్ తోటి ఉంటే, ఆ బిల్లు ఆ ప్రోడక్ట్ తీసుకెళ్ళి ఇవ్వండి. జస్ట్ 14% కట్ చేసుకుంటారు ట్యాక్స్. అది కట్ చేసుకొని మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాడు. దమ్ము ఉంటే చెప్తారా, దమ్ము లేకుంటే చెప్తారా? ఎస్, ఈజ్ రైట్. బైబ్యాక్ గ్యారెంటీ ఉంటుంది. క్లియర్. అండ్ ఇంకొక విషయం చూడండి, ఇక్కడ ఏదైనా కానీ
డబ్బులు సంపాదించే అవకాశం ఉందా ఇక్కడ ఏ ప్రోడక్ట్ తోటైనా? హలో, నో బిజినెస్ ఆపర్చునిటీ, రైట్? ఇక్కడ డబ్బులు సంపాదించుకోవడం లేదా? రైట్, డబ్బులు సంపాదించే అవకాశం ఉంది ఇక్కడ. ఇక్కడ ఏమైనా ప్రోడక్ట్ ఏమైనా ఫ్రీ ఇస్తారా మనకు అనుకుంటే? నో ప్రోడక్ట్ ఫ్రీ. ఇక్కడ 10% ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు కదా. ఇంకా నేను చెప్పుడు పోతే చాలా ఉన్నాయి, ఇంకా బొచ్చడు ఉన్నాయి, ఆల్రెడీ చెప్పిన. క్లియరా? ఇంకోటి చెప్తా, ఎంతమంది ఈ బిజినెస్ కాదు బిజినెస్ చేయడానికి ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు? ఈ బిజినెస్ కాదు వెస్టేజ్ అట్లా జనరల్ బిజినెస్ చేయడానికి ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు? డబ్బులు ఎక్కువ బిజినెస్ ఉన్నాయా, జాబులు ఉన్నాయా? బిజినెస్లో. హలో, బిజినెస్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా. చూద్దాం ఇప్పుడు అది. బిజినెస్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బిజినెస్ చేయని వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు మీరు ఎంతమంది చేయలేకపోయినా చెప్పండి. బిజినెస్ జనరల్ బయట బిజినెస్ చేసేవాళ్ళు, రైట్. ఇది అవుట్ సైడ్ అండి, మళ్ళీ సేమ్ ఇది వెస్టేజ్ బిజినెస్ అండి. మీరు క్లియర్గా చూడండి. అవుట్ సైడ్ బిజినెస్ చేయాలంటే ఏమేమి కావాలో మీరే చెప్పండి. ఎవరైతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో బయట ఏమేమి కావాలా? ఇన్వెస్ట్మెంట్ కావాలా? ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలా సార్? మా రావు గారు ఉన్నారు, రావు గారు, సార్ ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి సార్? లక్షల్లో కానీ కోట్లల్లో కానీ కావాలి, అవునా కాదా? నెలకు 1 లక్ష రూపాయలు మనం బయట సంపాదించాలంటే మినిమం ఒక 10-20 లక్షలు పెట్టాలా లేదా? అంటే హై ఇన్వెస్ట్మెంట్, ల్యాక్స్లో కానీ క్రోర్స్లో కానీ పెట్టాలా కదా. ఇంకా ఈ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఏమంటారు, దాన్ని ఏమంటారు, చేతులు కాల్చుకుంటారు కదా ఏదో, రైట్? ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ. ఇంకేం కావాలా? ఎగ్జాక్ట్లీ, ఒక ప్లేస్ కావాలా. ఇంకా టెన్షన్ ఉంటుంది. ఇక డబ్బులు పెట్టినాక ఏముంటుంది? టెన్షన్ ఉంటుంది. టెన్షన్తో పాటు రిస్క్ ఉంటుందా, ఉండదా? రిస్క్ ఉంటుంది. ఇంకేముంటుంది? ది బెస్ట్ కాంపిటీషన్. ఎందుకంటే కాంపిటీషన్ ఇప్పుడు చూడండి, ఒక షాప్ పెట్టుంటే అట్లాంటి షాపులే పక్కకు వచ్చేడు పెడతారు వాళ్ళు. మరి ఎవరికి ఏం లాభం వస్తుందో నాకే తెలియదు కదా. ఇంకా ఉన్నాయి, ఇంకా ఖచ్చితంగా నో టైం ఫ్రీ, అంతేనా? టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది ఇన్వెస్ట్మెంట్ అంటే 5 గంటలు 10 గంటలు ఉండేది, జీవితం మొత్తం పెట్టాల్సిందే కదా. ఇప్పుడు మనం వెస్టేజ్ చూద్దాం. నేను చేసే వెస్టేజ్, ఇక్కడ ఎంతమంది చేస్తున్నారో వాళ్ళు మనం చేసే వెస్టేజ్ చూద్దాం. ఇక్కడ టైం ఏం అవసరం లేదు, పార్ట్ టైముగా రోజుకు 2 నుంచి 3 గంటలు. ఎక్కడ టైం యూజ్ చేయాలా? టీవీ చూసే టైంను కానీ, ఫ్రెండ్స్ తోటి చిట్ చాట్ చేయడం కానీ, సినిమాలకు వెళ్ళేది కానీ, ఈ టైం తీసేసి 2 నుంచి 3 గంటలు మ్యాండేటరీ. అది మీ ఇష్టం, మీకు ఫ్రీ ఉంటే చేయొచ్చు కదా, రైట్? కంపల్షన్ ఏం లేదు అది కూడా. ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ 0 ఫస్ట్ ఆఫ్ ఆల్. హలో, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడుతున్నాం? 0. ఇది ఒక్కడే చాలు నన్ను అడిగితే, అవునా కదా? ఈ బిజినెస్ చేయడానికి ఇది ఒక్కడే చాలు. ఇంకోటి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను ఎవరైతే పిలిచారో ఆయన కొంత ఎక్స్పీరియన్స్ ఉంటాడు, ఆయన నేర్పిస్తాడు ఆయన ఫ్రీగా. అది కూడా మొత్తం ఫ్రీ, పుక్కిడికి అంటాం కదా, పుక్కిడికి వస్తాయి ఇవన్నీ, రైట్? నెక్స్ట్ ప్లేస్, మీ ఇల్లే మీ ప్లేస్. ఒక స్టోర్ రూమ్ అవసరం లేదు, ఒక గోడౌన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. నేనేం చేస్తానా, నా ఇంట్లో నేను స్నానం చేస్తానా, నా ఇంట్లో నేను కొనుక్కుంటాను. దాని ప్లేస్ అవసరం పెద్దది, రైట్? బాత్రూంలో కొన్ని పెట్టుకుంటే సరిపోతుంది, రైట్? టెన్షన్, ఇప్పుడు ఫుల్ డబ్బులు కాబట్టి ఇక్కడ టెన్షన్ ఫీల్ అవుతాం. ఇక్కడ టెన్షన్ ఫీల్ అవుతామా? అసలు టెన్షన్లు లేవు, ఇక్కడ రిస్కే లేదు. ఇక కాంపిటీషన్ అంటామా? చూడండి, ఇంకోటి ఇది ఎక్స్పీరియన్స్ ఉంది, కాంపిటీషన్ 2 ఒకటే కోవకు వస్తాయి. ఒక కిరాణా షాప్ ఉంది, ఆ పక్కకి వెళ్ళి అన్నా నేను నీ పక్కకే ఇంకో కిరాణా పెడదాం అనుకుంటా, నాకు నేర్పియవా? హలో, నాకు నేర్పియవా అంటే ఏమంటాడు? గట్టిగా తిడతాడు, ఇంకా కొంచెం అయితే కొడతాడు కదా. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరైనా, ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు, నేను నేర్పిస్తున్నా లేదా? నేర్పిస్తున్నా. ఇది ఎవరు బాగుపడతారు ఇది నేర్చుకుంటే కదా. ఎగ్జాక్ట్లీ, నేను అనుకోవాలా నేను బాగుపడతా అని. అనుకోకపోతే మేమేం చేయలేము, రైట్? సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ కాంపిటీషన్ ఏముండదు. నేనే కాంపిటీషన్, ఎక్స్పీరియన్స్ నేనే నేర్చుకోవాలా ఫ్రీగా. నేర్చుకుందామా అంతా, రైట్? సో ఇక్కడ ఏం అవసరం లేదు, ఇక్కడ ఇవన్నీ కావాలా. ఇప్పుడు చెప్పండి, ఇది చేస్తామా ఇది చేస్తామా? డబ్బులు పెట్టే చేస్తారా, డబ్బులు లేకుండా అన్ని ఫ్రీగా లక్షలు సంపాదించి పెడతామా? 0 ఇన్వెస్ట్మెంట్. నేనైతే గిజైజ్ సెలెక్ట్ చేసుకున్నా. క్లియర్? నాకు తెలిసి ఈ బిజినెస్ గురించి ఇంతకంటే ఇంకెక్కువ ఎప్పుడు కూడా అవసరం లేదు. నేను ఒకటే చెప్తాను, నేను నా కొత్తగా పరిచయం అయిన వాళ్ళు కూడా చెప్తా, సార్ మీరు రోజు స్నానం చేస్తారా? రోజు స్నానం చేస్తారా? చేస్తా. అయ్యో గట్లా అడిగిన సార్ చేస్తూ ఉంటారు. మరి ఎన్ని రూపాయలు సంపాదిస్తాను అని అడుగుతా, అంతే కదా? ఎన్ని రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు?
అరే తానే చేస్తే డబ్బులు వస్తాయా సార్ కదా, తానే చేస్తే డబ్బులు వస్తాయి సార్, నిజం సార్ వస్తాయి సార్, నాకు 54,000 వస్తున్నాయి సార్ నాకు. అరే గదేందో నాకు చెప్పండి సార్, కూర్చోబెట్టుకొని సీఎన్సీ చెప్తే సరిపోతుంది. 4 నెలలు సీఎన్సీ చెప్తే సరిపోతుంది. ఆరోగ్యం వస్తుంది, దాంతోపాటు తాను చేస్తే నీళ్ళు పడే డబ్బులు పడతాయి అప్పుడు. అంతేనా? మా పురుషోత్తం దాస్ సార్ మాకు నేర్పినాక ఇదే, ఆయన గ్రేట్ లీడర్, రైట్? సో ఈ బిజినెస్లో మీకు ఏం కనబడుతుంది ఏమోగలే, కానీ జాబులో ఏం కనబడుతుంది మనకు? జీవితం కనబడుతుంది మనకు, అవునా కదా? ఈ బిజినెస్లో నాకు జీవితం కనిపించింది. హలో, ఎంతమంది జీవితం కనిపిస్తుంది ఇందులో? వెస్టేజ్ బిజినెస్లో ఎంతమందికి జీవితం కనిపిస్తుంది? కొత్త వాళ్ళైనా పాత వాళ్ళు. మీకు కనిపిస్తే సార్ నేను నాకు అనిపించింది చేస్తాను ఎప్పుడైనా, మీకు కనిపించింది మీరు ఖుషిగా చేయండి. ఏ పని చేసినా పక్కోని అడిగి చేస్తే పక్కోని నాలెడ్జ్ అవుతుంది, అది మనది కాదు. అంటే మనం తినాలన్నా పక్కోడు చెప్పాలి, ఏది చేయాలన్నా పక్కోడు చెప్పాల్సి వస్తుంది. మనస్ఫూర్తిగా జీవితం ఎంతమందికి కనిపించేది ఈ వెస్టేజ్లో? ఎంతమందికి కనిపించింది ఈ వెస్టేజ్లో జీవితం? నాకైతే పిచ్చి పిచ్చి కనిపించింది. నేను ఇప్పుడు చెప్తాను, మీరు షాక్ అవుతారు. నేను లాస్ట్ జస్ట్ 2 months బ్యాక్ ఎందుకు ఫుల్ టైం చేస్తున్నానంటే, నా జాబ్ 1,50,000 రూపాయల జీతాన్ని పక్కకు పెట్టి దాన్ని పార్ట్ టైం చేసి దీన్ని ఫుల్ టైం చేస్తున్నాను నేను ఇప్పుడు. ఇది ఈజీ టాస్క్ కాదు, ఇది ఈజీ టాస్క్ కానీ 1,50,000 రూపాయల జీతం పక్క పెట్టడం మంచి రాయల్ లైఫ్ అది నాది. దాన్ని పక్క పెట్టి చేస్తుందంటే అంత ఈజీ టాస్క్ కాదు, రైట్? సో ఇందులో జీవితం ఉందని నాకు అర్థమైంది. మరి మీకు అర్థమైతే మీరు ఎవరైతే మిమ్మల్ని పిలిచారో స్టార్ట్ చేయండి. ఫైనల్గా నేను ఒకటి చెప్తాను, నేను నీళ్ళు ఎక్కడుంటే అక్కడ బోరేయాలన్నా కదా, రైట్? డబ్బు ఎక్కడుంటే అక్కడ పని చేయాలి. నాకు డబ్బు ఇక్కడ ఉందనిపించింది, ఇక్కడ పని చేయడానికి వచ్చిన. మీకు నిజంగా డబ్బు కనిపించాలంటే ఒకటిసారి స్టార్ట్ అయిన నెలనే రావు. ఇంకోటి మీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నా, స్టార్ట్ అయిన ఫస్ట్ మంత్ డబ్బులు రావు. నాకు ఫస్ట్ మంత్ ఎంత? 87 రూపాయలు నాది. సెకండ్ మంత్ ఎంత? 300 చేంజ్. మూడో నెల ఎంత? 11,000. 4 నెల ఎంత? 15,000 చేంజ్. 5 నెల 29,000. 6 నెల 34,000. 7 నెల 54,000 చేంజ్ వచ్చినాయి. అంటే పెరుగుకుంటూ పోతుంది. కానీ ఇక్కడ ఆఫ్కోర్స్ పెరగడం తగ్గడం కామన్, కానీ ఇందులో రావడం మాత్రం పక్క డబ్బులు. మా సిస్టర్ చాలా బాగా చెప్పారు, డబ్బులు పెరగడం తక్కువ కామన్, కానీ రావడం మాత్రం పక్క. క్లియరా మేడం? నేను జోకేనా? రైట్. సో ఇందులోనే ఒక 1 to 2 years నిలబడి చూడండి. జాబు చేస్తూ వదిలేకండి ప్లీజ్, జాబు చేస్తూ ఇందులో నిలబడి ఉండండి. పక్క 50,000 నుంచి 1,00,000 రాకపోతే ఈ హాల్లోకి వచ్చి నన్నే అడగండి మళ్ళీ. దీన్ని నేను గ్యారంటీ ఇస్తున్నాను. నేను ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ చాలామంది ఇందులో చేస్తూ కొంత ఇన్కమ్ అర్న్ చేసిన వాళ్ళు ఉంటారు. మీరు చూస్తారు ఇప్పుడు రాన్న నెక్స్ట్ స్టెప్లో, దాన్ని రికగ్నిషన్ అంటారు, రైట్? రికగ్నిషన్లో చూద్దాం ఎవరెవరు ఉన్నారు డబ్బులు సంపాదించే వాళ్ళు అని చూద్దామా? రైట్, చూద్దామని నేను కిందికి రావాలా, మేడం పైకి రావాలా? రైట్, కమ్. సో ఇది నా సెషన్ అండి, రైట్? థ్యాంక్ యూ సార్. చేయొద్దా డెమాన్స్ట్రేషన్? రైట్. ఇంకోటి అన్నాం కదా, మనం ప్రొడక్ట్ క్వాలిటీ కూడా చూడాలి కదా. 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రతిది ఏమో చేద్దామా? ఇలా ప్రతి చేద్దామా? కొన్ని చూద్దాం. కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒక్క ముగ్గురు రండి, నలుగురు రండి, పర్లేదు. కొత్త వాళ్ళు 3 4 రండి. ఇక్కడ రండి. విటమిన్ ఎం ఎంత కావాలా? ఎంతమంది కావాలా? ఇక్కడికి వస్తే వస్తుంది మనీ, ఇక్కడికి వస్తే వస్తుంది కొత్త వాళ్ళకు. సార్ మీరు ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ కదా, కొత్త వాళ్ళు రండి. స్వర్ణ మేడం రండి. మేడం రండి. సో కొత్త వాళ్ళు, రైట్? ఓకే. లేడీస్ నుంచి ఒక ఇద్దరు రండి. లీడర్స్ ఒక్క నిమిషం, కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయిపోతుంది. మీ పనులకు మీరు వెళ్తారు, కానీ కొంచెం సైలెంట్గా ఉండండి. కొత్త వాళ్ళు మేడం రండి, పర్లేదు. కొత్త వాళ్ళు ఇంకెవరు రండి? కొత్త వాళ్ళు ఎవరు లేరా ఇంకా? గిఫ్ట్ ఇస్తాం రండి మేడం, గిఫ్ట్ ఇస్తాం. సో వీళ్ళందరికీ ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. సో నేను చెప్తున్నాను కదా, ఇవాళ రేపు ఒబిసిటీ పెరుగుతుందా తగ్గుతుందా? హార్ట్ అటాక్లు ఒక నెల క్రితం విన్నారు, నాకు తెలిసి వినే ఉంటారు. బాలాపూర్లో 5 సంవత్సరాల పాప హార్ట్ అటాక్తో చనిపోయింది. ఎంతమంది విన్నారు ఇది?
నిజమా అబద్ధమా? ఎందుకు ఏమైంది అసలు? ఆ అమ్మాయికి అలవాట్లు ఏంటి తెలుసా? మంచి అమ్మాయి, కానీ ఫుడ్ హ్యాబిట్స్ చాలా రాంగ్ ఫుడ్ తీసుకునేది. మొత్తం బయట ఫుడ్డే, ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది కదా, ఏమంటారు ఇది, నూడిల్స్ కానీ రైట్, మంచూరియాలు, ఇవన్నీ తినడం. పాపం చనిపోయింది ఆ అమ్మాయి. జస్ట్ కానిస్టేబుల్ 35 years కలిసి అదిగో ఇప్పుడే మా సార్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకో కానిస్టేబుల్ ఇప్పుడే చనిపోయాడంట, 35 years, హార్ట్ అటాక్ తోటి. మనం ఏం చేయలేం సార్. మరి ఉదయం లేచే రన్నింగ్ ఎక్సర్సైజ్ టీఎస్ఎస్ చూడవచ్చు, 35 years ఏజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూడండి, నేను ఇట్లనే ఒకరోజు ప్లాన్ చేసుకుంటూ పోతా, అంటే మనం డెమోలు చేస్తూ ఉంటే ఒక మేడం చెప్తాను, సేమ్ ఇదే చెప్తున్నాను. ఆమె ఏడ్ చేస్తుంది. ఏమైంది మేడం అంటే, సార్ 20 రోజుల క్రితం మా ఆయన చనిపోయాడు సార్ అని చెప్పి. అది ఎంత గుండె కొట్టుకుంటుంది, రైట్? సో దాని గురించి నేను చెప్తున్నాను లీడర్స్, ఇది ప్రతి ఒక్కరికి అవసరం. మంచిగా కాన్సన్ట్రేషన్ వినండి. ఇది వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్. ఇది అవిసె గింజల నుంచి, అందరికీ తెలుసు అవిసె గింజలు, కానీ తినం మనం, రైట్? అవిసె గింజల్లోంచి తీసిన నూనె అనమాట ఫ్లాక్స్ ఆయిల్. ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ దాన్ని తీసేస్తుంది, మెల్ట్ చేసేసి తీసేస్తుంది. త్రూ దిస్ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా కొందరు ఏంటంటే నూనెలు బాగా వాడతారు. ఆ నూనెలు అనేది రిఫైన్డ్ ఆయిల్స్, అవునా కదా? ఫ్రీడమ్, గోల్డ్ రాక్ అని రిఫైన్డ్ ఆయిల్. ఎవరైతే అది వాడుతున్నారో దయచేసి అది వాడడం బంద్ చేయండి. రిఫైన్డ్ ఆయిల్స్లో 2 రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైనా, గుడ్ కొలెస్ట్రాల్ ఏదైనా కానీ మిక్స్ అయిపోతుంది కర్రీ చేస్తే. బ్యాడ్ కొలెస్ట్రాల్ కర్రీ పైన తేలుతుంది, అది ఇష్టంగా తింటారు చాలామంది. తినకండి అది చేయబట్టి లావ్ అవడము, ఇంకోటి హార్ట్ అటాక్లు. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే, ఇది ఫ్లాక్స్ ఆయిల్ అండి. ఇది అవిసె గింజల నుంచి తీసిన నూనె మాత్రం ఉంటుంది. ఇది 100% ఆర్గానిక్. ఈ పైన ఉన్న ఈ షెల్ కూడా ఆర్గానికే. టమాటా లేయర్ ఉంటుంది కదా పైన, ఆ టమాటా లేయర్ తోటి తయారు చేసేది లేయర్, జెలాటినస్, రైట్? సో ఇది ప్రతి ఒక్కటి ఈజీగా మెల్ట్ అయ్యేది అనమాట. ఇది ఏం చేస్తుందంటే మన కొవ్వు చుట్టూ ఒక లేయర్గా ఫామ్ అయ్యి దాన్ని మెల్ట్ చేసేస్తుంది. చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఇదేంటండి? ఇది థర్మోకోల్ కదా. ఈ థర్మోకోల్ భూమిలో ఏంటి సార్? ఇది థర్మోకోల్ భూమిలో పాతి పెడితే కరిగిపోద్దా? ఎందుకు కరగదు? ఇది ప్లాస్టిక్. ఇది ప్లాస్టిక్ కాబట్టి కరగదు. ఇదే ఎందుకు ఇస్తున్నాం అంటే మన బాడీలోంచి కొవ్వు తీయలేము కాబట్టి. ఎవరైనా ఇస్తారా కొవ్వు? కొంచెం ఎవ్వరు తీయలేరు. సో దీన్ని ఏంటంటే ఒక ఫ్యాట్ రూపంలో తీసుకున్నాము. దీన్ని చూద్దాం ఇప్పుడు ఏం చేస్తుందో. జస్ట్ 1 డ్రాప్ వేయండి మేడం. సో ఇది నేను రోజుకు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి నేను వేసుకుంటాను, మా మేడం, అది తెలిసిన వాళ్ళు అందరూ వేసుకుంటారు. నేను ఏమంటున్నా ఇక్కడ ఎంతమంది హెల్తీగా ఉన్నారంటే ఎవ్వరు లేరు 100%. ఎంతమంది బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లేవు అంటే అందరికీ ఉంటాయి. ఎందుకంటే మనం తినేదే రిఫైన్డ్ ఆయిల్స్. పక్కా ఇది ఖచ్చితంగా వాడాల్సిన ప్రోడక్ట్ అండి. అందుకే ఇది చెప్తున్నాను మీకు, ప్రతి ఒక్కరు వాడండి. మీరు వాడితే నాకు రూపాయి కూడా రాదు. హలో, ఆరోగ్యం మీకు వస్తే హ్యాపీ. నేను 10 మందికి సపోర్ట్ చేయడానికి మాత్రం చెప్తున్నాను, రైట్? ఇది మేడం వేసుకుంటున్నారు, ఇది ఆల్రెడీ యూజ్ చేసింది. మేడం ఏమైంది మేడం? థర్మోకోల్ ఏది మీది? అయ్యో, మరి నాకు ఎప్పుడు ఇస్తారు కదా? ఇది సింపుల్ అండి. థర్మోకోల్ని అగ్గిలో కాల్చినా కానీ ముద్దలు కింద పడి తప్పించి మెల్ట్ అవ్వదు. ఈ థర్మోకోల్ మెల్ట్ అయ్యేది 2 ప్లేస్లలో, ఒకటి పెట్రోల్, ఇంకోటి ఫ్లాక్స్ ఆయిల్. ఇవి 2 అండి. పెట్రోల్ కాదండి, ఇది పెట్రోల్ అండి. స్మెల్ చూడండి. ఏంటి సార్ అది? ఆయిల్ ఉందా లేదా కదా? పెట్రోల్ అయితే కాదు కదా. కొంతమంది డౌట్ అడుగుతారు, ఇది పెట్రోల్ కూడా కరుగుతుంది కదా? కరుగుతుంది. అయినంత మాత్రం ఇది పెట్రోల్ అని ఎవరన్నారు? కాదు కదా. టిష్యూ ఒకసారి ఓపెన్ చేయండి సార్. మీరు టిష్యూ అందరు అనుకుంటారు, ఓపెన్ చేయండి మేడం, ఓపెన్ చేసి చూపించండి ఒకసారి. చాలామంది అనుకుంటారు ఇది ఓన్లీ ఫ్యాట్నే కరిగిస్తుందా, మన లోపల ఆర్గాన్స్ ఏమైనా కరిగిస్తుందా అని చెప్పేసి. నూనె ఉందా, ఎట్లా చినిగిపోయిందా పట్టానికి? ఇది మేడం అట్లా కాదు, అట్లా ఎగ్గుతే ఎగుతుంది మేడం. ఇప్పుడు ఇక్కడ నూనె ఉందా మేడం మీరు పెట్టింది అలా? టిష్యూ అంతే కదా. ఆయిల్ ఉందా లేదా? జనరల్ టిష్యూ పేపర్కి జస్ట్ వాటర్ డ్రాప్ చల్లితే చినిగిపోతుంది. ఇది నూనె ఉందా, చినిగిపోయిందా సార్? ఇది చూడండి, మొత్తం ఆయిల్ అంటే ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. మనం పేపర్కు అచ్చు కాగితం చేస్తారు చూడండి, అట్లా అయిపోయింది. ఇది ఓన్లీ ఆయిలే. టిష్యూకి ఎట్లాంటి హార్మ్ చేయదు, అంటే మన బాడీలో ఏం హార్మ్ చేయదు. ఎట్లాంటి అపోహలు పెట్టుకోకండి. ఇప్పుడు మేడం వేసుకున్నారు లేదా? మేముందే, మేము రోజు వేసుకుంటాం, రైట్? సో ఇది వాడితే మీ ఆరోగ్యం, మీ గుండె చాలా కాలం బతుకుద్ది. హలో, గుండె చాలా కాలం. ఎంతమంది గుండె ఆరోగ్యంగా ఉండాలి? ఎంత అనుకుంటున్నారు? మరి ఉన్న ప్రతి ఒక్కరు ఇది వాడాల్సిందే. క్లియర్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
ఇంకొకటి చేస్తాను, నాకు ఇష్టమైన డెమో, ఇష్టమైన ప్రోడక్ట్ కూడా నాకు మంచిగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఎంతమంది దగ్గర వెహికల్స్ 2 వీలర్స్ ఆర్ 4 వీలర్స్ ఉన్నాయి? హలో, బైక్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? మేడం మీరు లేపచ్చు, బైక్లు ఎంతమంది ఉన్నాయి? 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ అందరి దగ్గర ఉన్నాయి కదా. సర్వీసింగ్ చేపిస్తామా లేదా? చేపిస్తామా? ఎన్ని నెలలకోసారి, 2 నెలలకోసారి, 3 నెలలకోసారి చేపిస్తాం లేదా? ఎందుకు? మంచి నడవాలని కదా. మరి మన బాడీని సర్వీసింగ్ చేయించారు ఎప్పుడన్నా? ఎంతమంది చేయించారు మన బాడీ సర్వీస్ని? చేయించారు సార్? ఆర్గాన్ తీసి కడిగి మళ్ళీ తీసి మళ్ళీ చేయలే కదా. ఎగ్జాక్ట్గా చెప్తున్నాను, మీ బాడీని సర్వీస్ చేసుకునే ఒక ప్రోడక్ట్ ఉంది, ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్. ఏదమ్మది? మన బాడీని సర్వీస్ చేయాలంటే రెగ్యులర్గా రోజుకు 8 నిమ్మకాయలు తినాలా. రోజుకు 8 నిమ్మకాయలు. ఎంతమంది తింటున్నారు ఇక్కడ? ఒక్కరని తింటున్నారా 8 నిమ్మకాయలు? హలో, ఎవరు తినట్లే? మన బాడీ సర్వీస్ అయితే లేదు. అందుకే ఏమైందంటే కొన్ని రోజులు ఉండి 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 కిడ్నీ ఎఫెక్ట్, కొన్ని రోజులు ఉండి 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 లివర్ ప్రాబ్లం, కొన్ని రోజుల తర్వాత ఇంకేదో ప్రాబ్లమ్స్ వస్తున్నాయా రావట్లేదా? మన బాడీ సర్వీస్ చేయాలంటే రోజుకి 8 నిమ్మకాయలు తినాలి. ఒక 8 నిమ్మకాయలు తినలేని పొజిషన్లో ఉంటే ఇది అబ్జార్బిట్ విటమిన్ సి, ఇది అబ్జార్బిట్ విటమిన్ సి. ఇది ఏం చేస్తుంటే మన బాడీని సర్వీస్ చేస్తుంది. ఇది రోజు పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, నాలుక కింద అన్నాను సార్కు సర్వీస్ చేసిన డబ్బులు ఇవ్వండి సార్. రైట్, రోజు 8 నిమ్మకాయలు తినంత ఈక్వల్ అండి ఇది. 3 సార్లు రోజుకు ఒకసారి అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కొట్టుకుంటే ఎట్లా సార్? సూపర్ ఉంది కదా. నాకు అందుకే బాగా ఇష్టం ఇది. ఎక్కువ కొట్టుకున్నా ప్రాబ్లం లేదు, నార్మల్గా కొట్టుకున్నా ప్రాబ్లం లేదు, ఏదైనా లాభమే. అందుకే ఎక్కువ కొట్టుకుంటాను నేను. రైట్, సో ఇది ఏం చేస్తే చూద్దాం. ఎవరైనా కొట్టుకోవచ్చు సార్, 4-5 ఇయర్స్ ఎవరైనా కొట్టుకోవచ్చు సార్. ఇది ఏంటి? ఏం లేదు సార్. ఎట్లుంది సార్? ఇది టేస్ట్ ఎట్లుంది? అందరికి చెప్పండి ఒకసారి. సి పుల్లగా ఉందా? కొంచెం పుల్లగా తీయగా ఉందా? ఇది విటమిన్ సి అండి. ఇది విటమిన్ సి. 8 నిమ్మకాయల్లో ఎంత ఉంటుందో మనం 3 సార్లు కొట్టుకుంటే 8 నిమ్మకాయలు తిన్నంత ఈక్వల్ అనమాట. ఇప్పుడు సర్వీస్ అయితే కదా, చూపిస్తే ఎట్లా అయిద్దాం. ఇప్పుడు ఈ గాలి స్వచ్ఛంగా ఉందా? పొల్యూషన్ ఉందా? మనం తాగే నీరు స్వచ్ఛంగా ఉందా? పొల్యూషన్ ఉందా? తినే తిండి, వాడే ప్రొడక్ట్స్ అన్నీ ఉందా? నమ్ముతున్నారు లేదా? క్లియర్. ఇప్పుడు చెప్పండి, మనం బయటికి వెళ్ళి వస్తున్నాము, ఒక వైట్ కర్చీప్ ఇది ఉంది. ఇప్పుడు ఇట్లా అంటే నల్లగా అయిద్దా కాదా? అయిందా కాలేదు సార్? మరి గీన్నే ఉందా? లోపల కూడా ఏమైనా అయిందా? పోయిందా పోలేదా? మరి అది ఎట్లా తీసేయాలి? హలో, అది ఎట్లా తీసేయాలి? ఇగో నేను ఏమంటున్నా అంటే, ఇది క్లియర్గా మనం బయట పొద్దున పడుకొని లేచినప్పుడు ఇంత క్లియర్గా ఉంటాం. మనం బయటకు వస్తే చూద్దాం ఒకసారి. ఇదేంటంటే బెటాడిన్ అయోడిన్ అండి. ఇది బెటాడిన్ అయోడిన్ ఏం చేస్తారు అంటే పుండ్ల మీద ఉన్న బ్యాక్టీరియాని చంపడానికి, క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు బెటాడిన్ అయోడిన్. ఇది ఒక పాయిజనస్, రైట్, క్రిములను చంపేది. అంటే ఇది ఒక పాయిజన్ లాగా తీసుకుంటాను ఎగ్జాంపుల్గా. సో ఇట్లా ఉన్న మనం బయటకు వెళ్ళేసరికి ఏమవుతుందంటే సార్ పొల్యూషన్ వచ్చిందా రాలేదా? బాడీలోకి ఉందా? ఎట్లా తయారైంది సార్? ఇది నవ్వొస్తుందా? అట్లే ఉందా? రైట్, అట్లే ఉంది. రైట్ కదా. బాడీలో పొల్యూషన్ వచ్చింది. ఇప్పుడు ఈ పొల్యూషన్ తీసేయాలంటే ఏం చేయాలా? 8 నిమ్మకాయలు తినాలా? తినలేము. జస్ట్ ఇది 1 స్ప్రే, 1 షాట్ సరిపోతుందండి. 1 షాట్, జస్ట్ 1 షాట్. మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా. నేను ఏం చేయను దాన్ని. ఏమైనా జరుగుతుందా? ఏమైనా జరుగుతుందా? ఏమవుతుంది? ఒక్కసారి ఇద్దాం. ఏమైందండి? మన బాడీ మన చేతుల్లో ఉంది. సర్వీసింగ్ చేసుకోవాలా లేదా? మళ్ళీ మెకానిక్ షెడ్ అవసరం లేదు. ఎప్పుడు మెకానిక్ షెడ్ వాడకుంటే ఏదో ఒక ఆర్గాన్ ఖరాబ్ అయితే మెకానిక్ షెడ్ పోవాలి, అది హాస్పిటల్. హలో, క్లియరా? బండి అయితే మెకానిక్ షెడ్, మనదైతే హాస్పిటల్ షెడ్, అంతే కదా. సో ఇది క్లియర్ అండి. రెగ్యులర్గా మనది మనం వాడుకుంటే హెల్తీగా ఉంటాం. నాకు చాలా చాలా ఇష్టమైన ప్రోడక్ట్ అండి ఇది. క్లియర్. ఇంకా దీనిలో అన్నీ ఉన్నాయి. అన్న ఉడికిందా ఉడికలే అన్న డైలాగ్ కొడతారా? గదే కొట్టాలి నిజాన్ని. ఏం చేస్తాం? ఒక్క మెతుకు ఇస్తాం అన్నా కదా, అన్నీ గెలకం కదా. 2 చేసిన, ఇంకా ఉన్నాయి చెప్పాలంటే దగ్గర 10 అని చెప్పవచ్చు, కానీ టైం మనకు హెల్ప్ చేయదు. రైట్, సూపరా కదా ప్రొడక్ట్స్? దమ్మున్న ప్రోడక్టా కాదా? మరి మనలో దమ్ముందా నిరూపించుకుందామా? నేను నిరూపించుకుంటున్నాను, మనం కూడా నిరూపించుకోవచ్చు, మీరు కూడా నిరూపించుకోవచ్చు అనే ఉద్దేశంతో చెప్పాను. రైట్, ఎంతమందికి ఆనందం కావాలా?
ఆనందం కావాలంటే ఏమేమి కావాలా? ఆదాయం, ఆరోగ్యం. ఈ రెండు కావాలా కదా? అండ్ థ్యాంక్ యూ నా సెషన్ విన్నందుకు. విష్ యూ వెల్త్. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలా. రైట్? సర్వే జన సుఖినో భవంతు అంటారు కదా. క్లియర్? థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ.